ఆ జిల్లాలో పొలిటికల్ ఫోటో ఎగ్జిబిషన్ పై రగడ రాజుకుంది. టీడీపీ వైసీపీ మధ్య రచ్చ రేపుతోంది. వైసీపీ సీనియర్ నేతకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ పై విపక్ష నేతలు మండిపడుతున్నారట. అధికార పార్టీకి పోటీగా వాళ్లు కూడా ఫోటో ఎగ్జిబిషన్ తో పొలిటికల్ ఫైటింగ్ కి సిద్ధమయ్యారట. ఈ వ్యవహారం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏదా జిల్లా, ఎవరా నేతలు, అసలేంటి పొలిటికల్ ఫోటో ఎగ్జిబిషన్? విజయనగరం జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయట. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ రెండు పార్టీలు సై అంటే సై అంటున్నాయట. ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న రాజకీయాలు సడన్ గా కాకరేపుతున్నాయట. టీడీపీ కార్యాలయమైన అశోక్ బంగ్లాలో వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ దీనికి కారణంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీసీసీ అధ్యక్షుడిగా బొత్స ఉన్న సమయంలో అప్పుడు కాంగ్రెస్ ను విన్న వైఎస్ జగన్ పై బొత్స పలుమార్లు విమర్శలు చేశారు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పిన బొత్స వైసీపీలో జాయిన్ అయ్యారు. అప్పటి నుండి జగన్ కు సన్నిహితంగా ఉంటూ పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ వస్తున్నారు బొత్స. అయితే నాడు బొత్స చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ను ఇప్పుడు ఫోటో ఎగ్జిబిషన్ లో టీడీపీ ప్రదర్శించింది. ఆ ఫోటో ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రారంభించారు. టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ పై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారట. రాజకీయ నాయకులు పరిస్థితులకు తగ్గట్టు రాజకీయాలు చేయడం సహజమని, ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడు తెర మీదకు తీసుకొచ్చి ప్రదర్శించడం ఏంటని ప్రశ్నిస్తున్నారట. పార్టీలు మారడం, ఆ పార్టీ సిద్ధాంతాలకు తగ్గట్టు రాజకీయాలు చేయడం సహజమని, చంద్రబాబు కూడా పార్టీ మారి వచ్చారని, ఎన్టీఆర్ ను విమర్శించి మళ్లీ అదే టీడీపీలో చంద్రబాబు చేరారని వైసీపీ నేతలు గుర్తు చేశారు. ఇక టీడీపీ పెట్టిన ఎగ్జిబిషన్ కు ధీటుగా తాము కూడా ఎగ్జిబిషన్ పెడతామని వైసీపీ నేతలు హెచ్చరించారట. ప్రధాని మోదీని చంద్రబాబు ఎన్నోసార్లు విమర్శించారని, అలాగే చంద్రబాబుపై ఎన్టీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారని, అవన్నీ అప్పటి న్యూస్ పేపర్స్ లో వచ్చాయని, వాటితో తాము ఫోటో ఎగ్జిబిషన్ పెడతామంటున్నారు వైసీపీ నేతలు. ఇక ఫోటో ఎగ్జిబిషన్ ను జిల్లా కేంద్రంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో పెడతామని, జిల్లా వాసులకు గతంలో చంద్రబాబు అన్న మాటలను, జరిగిన విషయాలను గుర్తు చేస్తామని వైసీపీ కౌంటర్ ఇస్తోందట. ఫోటో ఎగ్జిబిషన్ వ్యవహారం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారి రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. వైసీపీ కూడా క్షేత్రస్థాయిలో ఫోటో ఎగ్జిబిషన్ పెడితే ఈ వ్యవహారం మరింత రాజకీయ దుమారం రేపుతుందంటున్నారు విశ్లేషకులు.